ఒక యవనస్తుడు యవనురాలని భ్రమపరిచి లొంగ తీసుకుని మోసం చేశాడు. ఈ అమ్మాయి అనుకుంటుంది ఎప్పటికైనా వాడే నన్ను పెళ్లి చేసుకుంటాడు, అంతా అయిపోయింది కదా, ఇంక వాడు తప్ప ఇంకెవడు చేసుకుంటాడు, నన్ను ఎవడు చేసుకోడు కదా, చేసుకుంటే వాడు గంపెడ ఆశలు పెట్టుకుని వాడి కోసమే ఎదురు చూస్తుంది, వాడి భ్రమలోనే బతుకుతుంది. ఈడు ఇంకొక దారి చూసుకుని ఎవడినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంది? నమ్మించి మోసం చేయటం అంటారు చూసారా, సాతానుగాడు అలా చేస్తాడు. నమ్మించి గొంతు కోసాడండి, తడిగుడ్డతో గొంతు కోసాడండి అంటారు చూసారా లోకంలో. నమ్మించి మోసం చేశాడు ఏదేని తోటలో. నిజం నేను చెప్పేది, మీరు దేవతలు అయిపోతారు, నా మాట నమ్మండి మీరు దేవతలు అవుతారు, దేవుని కంటే కూడా ఉన్నత స్థితిలో ఉంటారు అని నమ్మించి మోసం చేశాడు. తర్వాత వాళ్ళకి అర్థమైంది మేము మోసపోయామని. ఈరోజైనా మనకు అర్థం కావాలి, సాతానుగాడిని నమ్మి మనం మోసపోతే, లోకాన్ని నమ్మి మోసపోతే, భ్రమలో బ్రతికితే మనకు ప్రయోజనం లేదు. ఆ భ్రమలో నుంచి బయటికి రావాలి, బయటికి తీసుకొచ్చేది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భ్రమలో ఉన్న ఆ ఆడపిల్ల పరిస్థితి ఏంటి? కొంతమంది దగ్గరికి తీసుకెళ్తే, పెద్దవాళ్ళ దగ్గరికి చక్కని ఆలోచన చెప్పి, అమ్మ అయిపోయిందేదో అయిపోయింది, వాడి పిచ్చిలో నుంచి బయటికి రా, వాడి భ్రమలో నుంచి బయటికి రా, జరిగిందేదో కళ కనిన వాడు తన కనిన కళను మర్చిపోయినట్లుగా మర్చిపో, ఇది ఒక పేడ కళ అనుకో, ఇది మొదలుకొని కొత్త జీవితం స్టార్ట్ చేయి అని అనుభవం కలిగిన వాళ్ళు ఆమెకి చేయూతనిస్తే, అప్పుడు ఒక క్రొత్త జీవితాన్ని ఆ యవనురాలు ప్రారంభిస్తే ఆమెకు అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ భ్రమలో, అదే భ్రమలో వాడు ఇంకా వస్తాడు, నన్ను చేసుకుంటాడు, ఇంకా వాడు ఇంకొకడు చేసుకుని పిల్లల్ని కన్నా తర్వాత నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? నీ భ్రమ కాకపోతే, నీ పిచ్చి కాకపోతే. అంతగా నమ్మించి మోసం చేయటం. సాతానుగాడు కూడా మనల్ని ప్రాముఖ్యంగా క్రైస్తవుల్ని నమ్మించి మోసం చేస్తాడు. నీకేం కాదు నేనున్నాను అంటాడు. అందుకనే చాలాసార్లు నేను సైతం, మీరు సైతం తగిన సమయం ప్రార్థన చేసుకోలేకపోవటం, తగిన సమయం దేవుని సన్నిధిలో గడపలేకపోవటం. ప్రతిరోజు కూడా మనం ఒక్కసారి వెనక్కి తిరిగి మన దినచర్యల్ని ఆలోచించుకున్నట్లయితే చాలా విషయాల్లో క్రమంగా రాత్రంతా నిద్రపోతున్నావు, 3 పూట్ల తింటున్నావు, పొద్దున్నే చక్కగా ఫేస్ వాష్ చేసుకుంటున్నావు, బ్రష్ చేసుకుంటున్నావు, కాలకృత్యాలు తీర్చుకుంటున్నావు, ఇవన్నీ అలవాట్లు రోజు జరిగేవే నీ జీవితంలో. కానీ ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఒక దేవుని బిడ్డలతో సహవాసం